యాక్టర్ సుబ్బరాజు అంటే ఎవ్వరు కూడా తెలియకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకున్నాడు. సో చాలా మందికి మిర్చి సినిమా వచ్చిన తర్వాత హైలైట్ అయ్యింది ఈయన. అండ్ బాహుబలిలో అనుష్కకి బావ క్యారెక్టర్ చేసిన తర్వాత ఇంకా హైలైట్ అయ్యిండు. సో ఇంత మంచి క్రేజ్ ఉన్న యాక్టర్ ఎలాంటి హింట్ ఇవ్వకుండా ఎవరికి ఏం తెలియకుండా ఇంత సైలెంట్ గా పెళ్లి చేసుకున్నాడు. అందరు షాక్ అయ్యారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఫోటోలు మాత్రం షేర్ చేశాడు. సో అవి చూసిన తర్వాత అసలు ఆ అమ్మాయి ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చాలా మంది కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో తన గురించి ఏమైనా తెలుసా? అంటే అమ్మాయి గురించి అయితే మెయిన్లీ అసలు ఆయన పెళ్లి చేసుకున్నారనే నాకు పెద్ద షాక్ అయింది అనమాట. బికాస్ 30-35 మనం చూసుంటాం. సుబ్బరాజు ఏజ్ 47 ప్రజెంట్. ఆయన ఈ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు అనమాట. ఒక వర్గానికి ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో అమ్మాయి పేరు వచ్చేసి స్రవంతి. సో అమ్మాయి మాత్రం డెంటిస్ట్ గా చేసిందంట. తను వేరే ఇతర రాష్ట్రాలలో, లండన్ లో, అదే విధంగా అమెరికాలో కూడా తన గ్రాడ్యుయేషన్ అంతా కంప్లీట్ చేసేసి ప్రజెంట్ డెంటిస్ట్ గా అయితే చేస్తుంది. తాను ఫిట్నెస్ ఫ్రీక్ అంట. ఆయన కంటే కూడా సుబ్బరాజు గారే చాలా ఫిట్నెస్ ఫ్రీక్. ఆయన ఎప్పుడు కూడా జిమ్ ఫోటోలో పెడుతూ అంత యంగ్. ఆయన నిజంగా నేను 47 అనుకోలే. ఐ రియల్లీ థాట్ 32 or 35 ఉంటారేమో ఈ ఏజ్ లో పెళ్లి చేసుకున్నా. తర్వాత ఏజ్ చూసాకంటే 47 అమ్మో అనుకున్నా. బట్ ఆయన ఏజ్ పరంగా ఆయన చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. సో అమ్మాయి కూడా మినిమం ఒక మంచి ఏజే ఉంది తనకు కూడా. అయితే తనకి సంబంధించి తను ఫిట్నెస్ ఫ్రీక్. అదే విధంగా అమ్మాయి గురించి ఎక్కువగా తెలియదు. బట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే తెలిసిన అమ్మాయి అంట. బయట ఇతర ఏదో ఎక్కడో కలిసిన వాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ ఫ్రెండ్. ఇప్పుడు నార్మల్ గా దూరం ఫ్యామిలీ గానీ, లేకపోతే ఫ్యామిలీలోనే ఇట్లా పక్క ఫ్రెండ్స్, క్లోజ్ బంధువు అనుకోవచ్చు, బంధువు అని చెప్పేసి ఎక్కడ ఫ్రెండ్స్ అని మెన్షన్ ఉండే, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా అని అట్లా. సో మంచి కాంబినేషన్ ఉంది. అంటే ముందు నుంచే ఒకరినొకరు చూసుకున్నారు, తెలుసుకున్నారు. బట్ అదేదో కొంచెం ముందు పెళ్లి చేసుకుంటే బాగుండేది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఎంగేజ్మెంట్ కానీ పెళ్లిళ్ళు బాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే అఖిల్ కూడా అసలు ఎవరికి చిన్న హింట్ కూడా లేదు. సడన్ గా ఎంగేజ్మెంట్ అయిపోయిందని న్యూస్ వచ్చేసరికి అందరు షాక్ అయిపోయారు. అంటున్నా ఇప్పుడు ఒకటి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు మంచి స్టార్డమ్ ఉంది, నీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకో, తన ఎవరికి తెలీదు. బట్ నువ్వు ఆమెతో వెళ్ళినా కూడా ఎవరిని పెద్ద పట్టించుకోరు. అదే నువ్వు ఒక హీరో అయ్యుండి నువ్వు ఇంకో హీరోయిన్ తో వెళ్ళు, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అనేది రూమర్ బాగా మినిట్స్ లో వచ్చేస్తాయి. ఇక్కడ ఏమైపోయిందంటే అఖిల్ది కూడా అసలు ఆ అమ్మాయి ముఖమే మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎందుకు శోభిత ఇంకా నాగ చైతన్య హీరోయిన్స్ కాబట్టి నాగ చైతన్య ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి కనిపిస్తుంది, ఓకే వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉందని అట్లా డౌట్ వచ్చింది. ఆమె బాలీవుడ్ సైడ్ నుంచి అందరికి తెలుసు, టాలీవుడ్ నుంచి అందరికి తెలుసు. సో ఎక్కడ కనిపించినా అందరికి తెలుసు కాబట్టి ఇందులో వీళ్ళిద్దరు సుబ్బరాజు కాకుండా ఆ అమ్మాయి పేరైనా కనీసం ఎక్కడన్నా ఐడియా లేదు. ఆ అమ్మాయి అఖిల్ వాళ్ళ ఆమె ఎవరికైనా తెలుసా? ఎవ్వరికి తెలియదు. అంటే దాని వల్ల ఏంటంటే మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లలో చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మీరు నిజంగా వాళ్ళతో బయట కనిపించినా కూడా ఎవరు మీ పైన గాసిప్స్ రావు. అండ్ వాళ్ళు చాలా ముందు నుంచే మంచి రిలేషన్ లో ఉండేనంట. తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఒక విధంగా లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే మన ఇండస్ట్రీలో ఒకరొకరు అందరు కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. సో మరి మోస్ట్ అవైటెడ్ గా ప్రభాస్ గిట్ట ఉన్నాడు. మరి ఆయన పెళ్లి కోసం అయితే అందరు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు చేసుకుంటాడో. అండ్ ఆయన రిసెప్షన్ ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టబోతున్నారు. అండ్ ఇంకోటి ఆయన అమెరికాలో చేసుకున్నారు. సో అది వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడే చేసుకోవాలని అనుకొని ఆ పెళ్లి కూడా అక్కడ చేసుకోవడం జరిగింది. సో రిసెప్షన్ మాత్రం ఈ మంత్ ఎండ్ కల్లా హైదరాబాద్ లో ఉండబోతుంది.